ఈరోజు టౌన్ హాల్ నందు చేనేత సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక కార్యదర్శి వై శేషగిరీశం ఆధ్వర్యంలో అంశం కరుణశ్రీ కమనీయ కవితా రీతుల కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కరిమధ్యల నరసింహారెడ్డి, శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్ విచ్చేయడంతో ఘనంగా సత్కరించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దయచేసి మా అందరికీ అంతరాలు ఆమె ఆశీర్వదించి మా సార్ రచించిన శివగారి ఇలాంటి సభా కార్యక్రమానికి మా గురువు గారు శ్రీ మెట్టు రామచంద్ర ప్రసాద్ గారిని వేదికని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సుకుమార సుగంధ మరంద పుష్ప విలాప కావ్యమై ఇంతలో ఓ సన్నజాజకు తన సన్నని గొంతుకుతో నన్ను చూచి రానందు ప్రభు కనిపించిన తీవ్రతల్లి జాతీయత తీర్థము తదీయ కరములలోన స్వేచ్ఛమై చల్లని గాలి వేళపై శిల్పుల చిన్ని గురులెల్ల నిలువెల్ల జలధరించు ఆమె పరిజాత మనుజ్ఞ భూమిజాత జాత నూతన సుజాత ప్రభూత నేత్ర భారతీదేవి జ్ఞాన పుష్పాల తావి నాట్యం ఆడునుగాక మనందరి నాల్కలపైన.
పచ్చని వలపులు వెచ్చని తలపులు విచ్చిన చూపులతో విరి తూపులతో మౌవపు పువ్వులు రువ్విన పెదవులతో చిరు తొడవులతో కన్నుల గిన్నెల పొంగిన చక్కని చిక్కని వెన్నెలతో పలు వన్నెలతో ముద్దులు పండిన ముచ్చట నిండిన దరహాసముతో సుందర వేషముతో నీ నిదుట కలవంక మెచ్చగా నీ నడక కలహంస మెచ్చగా కదలిరావే భారతి నడిచిరావే భారతి అని సరస్వతిని ఆహ్వానించి ఉపన్యాసాలు ప్రారంభం చేద్దాం. అయితే ఏ కవి అయినా కూడా తన అవతారికలో కానీ వీటికలో కానీ నా కవిత్వం ఎలా ఉంటుంది అనేదాన్ని చెప్తారు. నన్న ఏం చెప్పాడు? సారమతిని కవీంద్రుడు ప్రసన్న కథ కలితార్థ యుక్తి అక్షరమత ఉంటుంది, నానారథ సూక్తిని ఇది ఉంటుందని చెప్పాడు. అలాగే తిక్కేనని చెప్పాడు. అమలుదోత్త మనీషని నువ్వే కావ్య పురుడు పాడు శిల్పం నా కవితలో శిల్పం ఉందన్నాడు. కానీ మనం నన్నయ్యలో శిల్పం చూడం. శిల్పం చెప్పలేదు అనుకుంటే ఆయన చెప్పలేదు కదా. ఆయన చెప్పింది మూడే: ప్రసన్న కథ కలితార్థ యుక్తి అక్షర రమ్యత నానార్జునాథ సూక్తి చెప్పాం. అదేవిధంగా కరుణశ్రీ కూడా పాపయ్య శాస్త్రి గారు కూడా తన కవిత్వం ఎట్లా ఉంటుందో చెప్పాడు. ఎలా ఉంటుందంటే తన కవిత్వం కలువలు పూచినట్లు, చిరుగాలుల చల్లగా వీచినట్లు, ఈగలు తలదూచినట్లు, పసిపాపలు చేతులు చాచినట్లు, వలపులు లేచినట్లు, చెలువమ్మగా చూచినట్లు ఉంటుందన్నాడు. తెలతెలవారు లీల తొలి దిక్కున బాలమయూఖమాలికలు కలకలలాడు లీల, కమలముల జంట సరోవరములు కిలకిల నవ్వినట్లు, గిలిగింతలతో సెలయేటి కాలువల్ జలజల పారినట్లు ఉంటుందన్నాడు తన కవిత్వం. ఇప్పుడు చూద్దాం ఆ చెప్పినటువంటి మాటలు నిలబెట్టుకున్నాడా లేదనేదని ఇప్పుడు చూద్దాం. అయితే కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కల్పన, కమనీయ కల్పన చాతురి ధురంధరుడు. ఒక కల్పన చేయడంలో ఆయన చాలా గొప్పవాడు. అది సంస్కృతంలో రాశాడు. సీతారాముడు వివాహం అయిన తర్వాత ఆ మిథిల నుంచి అయోధ్యకు వచ్చారు. అయోధ్య తర్వాత ఆ మొదటి రోజు రాత్రి రాముడే బాగా చొరవ తీసుకుని సీతతో చెప్తున్నాడేమని, చిత్రం దేవి విదేహరాజ నగరే రాత్రీతలాత్ కన్యకా జయంతే కిల సంప్రతిమయ చిత్రాతి చిత్రం సాకేతే ఖలు పాయసాన్న కబలాతు ప్రాదుర్భవంతి అర్భకాహ సీతారామ వినోద భాషణమిదం పాయాత్ అపాయాత్ జగత్ అన్నాడు. అనేక చోట్లకు పోయి ఎన్నో ఉపన్యాసాలు ఇస్తుంటారు ఆయన. అటువంటి ఆయన ఈరోజు కరుణశ్రీ కవితారీతుల మీద ఉపన్యసించలేకపోతారు. కవితారీతులు, ఈ కవిత్వం అనేది ఎంతోమంది ఎన్నో రకాల వ్యాఖ్యానాలు చేశారు, డెఫినేషన్స్ ఇచ్చారు. కానీ చివరికి పెద్ద అలంకార శాస్త్రవేత్తలంతా చెప్పింది వాక్యం రసాత్మకం కావ్యం అనేది ఒక ప్రముఖమైన మాట. ఒక వాక్యమైన రసవంతంగా ఉంటే అదే కవిత్వం. కానీ దానిని మించి చివరికి అంటే దాన్ని వివరించడం చాలా భయపడుతుంది. దానికన్నా ఇంకా ఉత్తమమైనటువంటి నిర్వచనం అందరూ గొప్ప గొప్ప అలంకార శాస్త్రజ్ఞులంతా అంగీకరించింది. చివరికి అనేక పుస్తకాలు పరిశోధనలు చేసి రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం, రమణీయమైన అర్థాన్ని ప్రతిపాదించేది. అంటే దాంట్లో కొన్ని చోట్ల రసము ఉండకపోయినా రమణీయమైనటువంటి అర్థం ఉంటే అది కావ్యం అని అన్నాడు పండిత జగన్నాథ నాయుడు. ఇకపోతే ప్రతి కవిత్వము నూతన కవిత్వమే ఆనాటికి నన్నయ్య నుంచి నేటికి. అందులో స్థూలంగా మనం 20వ శతాబ్దంలో వచ్చినటువంటి కవిత్వం కరుణశ్రీది. ఇందులో మొట్టమొదట ఆయన ఆధునిక కవిత్వం ఉన్నాడు గురజాడ, తర్వాత అభ్యుదయ కవిత్వం, తర్వాత భావ కవిత్వం ఉన్నాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆ తర్వాత అభ్యుదయ కవిత్వం అన్నాడు మహాశ్రీ కవి శ్రీశ్రీ, ఆ తర్వాత
దిగంబర కవిత్వం అని కూడా కొంతమంది దిగంబర కవులు అన్నారు. వాటి గురించి ఈరోజు ఎన్నో స్త్రీవాదం అని, దళితవాదం అని అనేక రకాలైనటువంటి కవిత్వాలు వస్తున్నాయి. వీటన్నిటిలోకి ఈ కరుణశ్రీది నేను అనుకుంటాను భావ కవిత్వ ఉద్యమానికి సంబంధించి. భావకవి చాలా సుకుమారుడు. ఒక 2 మాటలు మాత్రం చెప్పడానికి ప్రయత్నిస్తారు ఇక్కడ. అందరూ పూర్వం గురించి ఆమె చాలా చక్కగా చెప్పారు. అందరికీ కూడా తెలుసు ఆ పాట. ఆ నూలు దారాలతో బంధువుల గురించి. కానీ మామూలుగా కరుణశ్రీ అలా రాయక ముందు అటువంటి భావాలు ఎవరికి తగ్గి ఉండవు. పూలు అంటే చాలా అందమైనవి, దేవుడికి పెడతారు, ఆడవాళ్ళు అలంకరించుకుంటారు. కానీ నవ్యంగా చెప్పారు చూడండి, అదే రమణీయమైనటువంటి ఆర్తి. మనం నెల్లూరులో క్షేత్రాన్ని స్టార్ట్ చేసాము. దాన్ని ప్రతి నెల ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుంది. దాన్ని మనం ఆలోచిస్తాము. నేను అట్టుగా మెడ్రాస్ ఉంటాను కదా, వస్తాను ప్రతి నెల, చేస్తాము దాన్ని. చేద్దాం బాబా అని మా చరకాల మిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు వెన్నెలగంటి చెప్పిన తర్వాత అనుకోకుండా ఆయన అకాల మరణం చెందడం, అతని ఆశయం మేరకు మళ్ళీ ఈ చేతన సంస్థని రివైవ్ చేసి దీని ద్వారా ప్రతి నెల ఒక కార్యక్రమం, ఒక సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమం, ఏదో ఒకటి కార్యక్రమం నిర్వహించాలని, అలాగే మరుగున పడిపోతున్న మన యొక్క వేద విజ్ఞానాన్ని, అలాగే ప్రముఖులైనటువంటి కవుల యొక్క కవిత్వాలని అందరికీ పరిచయం చేయాలి. మన సింహపురిలో లబ్ధ ప్రతిష్ఠులైన మహామహా కవులందరూ ఉన్నారు, అలాగే మంచి భక్తులు ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ మనం తీసుకొచ్చి నెల్లూరులో ఉండే వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి ఈ సాహిత్య కార్యక్రమాన్ని పరిచయం చేయాలి. అంటే ఇది ప్రవచనం కాదు, సాహిత్యానికి మన భాగవతంలో కానీ వాటిలో కానీ పురాణాల్లో కానీ ఉండేటువంటి ఆ మహాకవులు రాసినటువంటి ఆ కవిత జరిని మళ్ళీ అందరికీ ఒకసారి పరిచయం చేయాలనే కోరికతో ఈ క్షేత్రాన్ని రివైవ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటే ఒక గొప్ప సుదినం ఈరోజు. ఎందుకంటే నంద్యాల బాబాయ్ శాస్త్రి గారి కార్యక్రమమే కాదు, ఈరోజు మహాకవి శ్రీశ్రీ గారి జన్మదినం. ఆయన జన్మదినం నాడు మనం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం ఒక మహాకవిని మనం గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుందని భావించుకుంటూ, ఇది కేవలం మన వయసు వాడు మాత్రమే ఈ కార్యక్రమాలకు వస్తున్నారు. అలా కాకుండా యువకవి సమ్మేళనం కూడా మా చేతల ద్వారా నిర్వహించి యువ కవులను కూడా ప్రోత్సహించి లబ్ధ ప్రతిష్ఠులైన మా గురువు గారు మెట్టు రామచంద్ర ప్రసాద్ లాంటి పద్య కళా పరిషత్తు పెట్టి ఆయన ఎన్నో చేశారు. అటువంటి పద్య కళను కూడా పద్యాలు రాసేటువంటి కవులను కూడా ప్రోత్సహించాలని అది మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.